ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్రమాసంలో స్కంద షష్ఠి తిథి ఎప్పుడు వచ్చింది, స్కంద షష్ఠి పూజా విధి, ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటి, స్కంద షష్ఠి తిథి ప్రాముఖ్యత, స్కంద షష్ఠి రోజున ఎవరెవరు పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఏ మాసంలో అయినా షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యుని పూజించడం మహాఫలప్రదము. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకర్ల కటాక్షం మనకు లభించినట్లే అని నమ్మకము. అందుకని స్కంద షష్ఠి రోజున శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఈరోజు చేసే వ్రతము కార్తికేయ భగవంతుడికి అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారము కార్తికేయుడు రాక్షసులను సంహరించి లోకాలను రక్షించడానికి జన్మించాడు. స్కందుని పూజించడం ద్వారా జీవితంలో వచ్చిన కష్టాల నుండి ఉపశమనం పొంది జీవితం ఆనందంగా ఉంటుంది. తారకాసుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయపెట్టి దేవతలను కుంగదీస్తుండేవాడు. అతడు అమిత తపస్సుతో పొందిన వర ప్రభావంతో ఈశ్వర తేజాంశం వలన పుట్టినవాడే తనను సంహరించగలడని వర్ణించబడ్డాడు. దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించి మహాశివుడు మరియు పార్వతీదేవి కలయిక వలన పుట్టే కుమారుడు తారకాసుర సంహారుడు అవుతాడు అని తెలుసుకున్నారు. ఆ సమయంలో శివుడు తపస్సులో ఉండగా పార్వతీదేవి సేవలతో ఆయన సంతోషపరచాలని మన్మధుడు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో మన్మధుడు దహించబడ్డాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరుల వివాహము సుసంపన్నమై మహాశివుడు మన్మధుడికి పునర్జన్మ ప్రసాదించాడు. వారి ఏకాంత సమయాన అగ్నిదేవుడు పౌర రూపంలో ప్రవేశించగా శివుడు తన తేజస్సును అగ్నిలో ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సును అగ్ని భరించలేక గంగా నదిలో విడిచాడు. గంగా ఆ తేజస్సును ఆ సమయంలో స్నానం చేస్తున్న 6 కృతికల గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ కృతికలు తాళలేక రెల్లు పొదల్లో ఆ తేజస్సును విడిచాయి. ఆ రెల్లు పొదలో నుండి 6 ముఖాలు కలిగిన దివ్య బాలుడు జన్మించాడు. అందుకే ఆయనను షణ్ముఖుడు అని, గాంగేయుడు అని, కార్తికేయుడు అని, కుమారస్వామి అనియో, శరవణ భవుడు అని పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి పెంచారు. దేవతల విన్నపంతో శివుడు తన త్రిశూలాన్ని, పార్వతీదేవి శక్తిని, ఇతర ఆయుధాలనిచ్చి దేవ సైనాధ్యక్షుడిగా నియమించాడు. ఆ సుబ్రహ్మణ్యుడు తన మహాపరాక్రమంతో తారకాసుని సంహరించాడు. యుద్ధంలో సర్పరూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి జయించాడు. తర్వాత బ్రహ్మ పట్ల అహంభావం ప్రదర్శించడంతో శివుడు హెచ్చరించగా తన తప్పును తెలుసుకుని మహాతపస్సు చేశాడు. తనలోని కుండలిని శక్తిని మేల్కొల్పి దుర్గుణాలను జయించి జ్ఞాన స్వరూపుడయ్యాడు. అలా స్వచ్ఛ వికసిత బుద్ధి కలిగిన వాడిగా మారినందుకే ఆయనకు సుబ్రహ్మణ్యుడు అని నామం వచ్చింది. తారకాసుర సంహారం తర్వాత విష్ణువారి విన్నపంతో వల్లి దేవసేనలను వివాహమాడాడు. ఈ స్కంద షష్ఠి నాడు నాగ ప్రతిమను ప్రతిష్ఠించడము, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరము. 2026 సంవత్సరంలో చైత్రమాసంలో స్కంద షష్ఠి తిథి ప్రారంభము 23వ తేదీ మార్చి 2026 సోమవారం సాయంత్రం 6:38 ప్రారంభమై 24వ తేదీ మార్చి 2026 మంగళవారం సాయంత్రము 4:07 షష్ఠి తిథి ముగుస్తుంది. స్కంద షష్ఠి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం పాటించాలి. తడి వస్త్రాలతో సుబ్రహ్మణ్యుని ఆలయం చేరి పుష్పాలు, పండ్లు, పడగల రూపాలను సమర్పించాలి. వరిపిండి, బెల్లం మిశ్రమంతో ప్రమిదలు తయారు చేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఉదయము సాయంత్రం దీపారాధన చేయాలి. రోజంతా ఉపవాసంగా ఉండి సుబ్రహ్మణ్య స్తోత్రాలు, కథలు పఠించాలి. నైవేద్యంగా చలిమిడి, చిమిలి, వడపప్పు సమర్పించాలి. వల్లి దేవసేనలతో సుబ్రహ్మణ్య కళ్యాణం దర్శించడం అత్యంత శుభము. బ్రహ్మచారులు ఈరోజు ఉపవాసం ఉండి 3 లేదా 5 బ్రహ్మచారులను ఆహ్వానించి పూజించి భోజనం పెట్టడం ఆచారము. ఈ రోజున కోరిన కోరికలు తీర్చుకోవడం కోసము పంచదార, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనెతో నింపిన కుండలను భక్తులు మోసుకెళ్తారు.
ఈ రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ చేసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ వ్రత సందర్భంలో భక్తులు కంబళ్ళు, దుప్పట్లు, వస్త్రాలు దానం చేస్తారు. స్కంద షష్ఠి రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. స్కంద షష్ఠి వ్రతం రోజున రోజంతా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున పండ్లు తప్ప మరేది తినకూడదు. ఇది ఉపవాస నియమం. స్కంద షష్ఠి వ్రతం రోజున మాంసాహారము, మద్యము, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు. మర్నాడు సూర్యభగవాన్కి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఈ ఉపవాసాన్ని విరమించాలి. స్కందషష్ఠి వ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. స్కందషష్ఠి ఉపవాసము హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసము శివపార్వతుల కుమారుడు కార్తికేయుడికి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, శత్రువులపై విజయము, ఆరోగ్యము, సంపదలు లభిస్తాయని విశ్వాసం. సంతానం పొందాలనుకునే వారికి ఈ వ్రతం చాలా ముఖ్యం. ఈ వ్రతానికి దక్షిణ భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ స్కందషష్ఠి రోజున చేసే పూజలతో కార్తికేయ భగవాన్ అనుగ్రహం లభించి జీవితంలో ఆటంకాలు నశించి విజయం సాధిస్తారు. విశ్వాసాల ప్రకారము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కార్తికేయుని పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాలు తొలగి మోక్షాన్ని పొందుతారని విశ్వాసము. స్కంద షష్ఠి రోజున ఎవరెవరు పూజించాలి అంటే జాతకంలో కుజదోషం ఉన్నవారు, నాగదోషము, కాల సర్పదోషము, సంతానం కలగని వారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, సంతానం ఉన్నది కోరుకునేవారు స్కందషష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఫలప్రదమని విశ్వాసం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణము లేదా హోమము జరిపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.